హాయ్ అండి, వెల్కమ్ టు ఆద్య థ్రెడ్ వర్క్స్. ఇప్పుడు ఇంకొన్ని బ్లౌజెస్ ఎలా డిజైన్ చేస్తామో చూద్దాం, ఓకేనా. ఇంకొక కస్టమర్. ఓకే, ఫస్ట్ వచ్చేసి రాయల్ బ్లూ పట్టు క్లాత్ మీద శారీ అయితే లేదు, ఈ కలర్ శారీ అనమాట. ఈ బ్లూ కలర్ శారీ. సో మొత్తం ఒకటే అయిపోతుంది, అన్ని ఫ్లవర్స్ ఒకటే బ్లూ అయిపోతుంది. దీనిలో నుంచి ఇంకొక షేడ్ నేను తీసుకున్నాను అనమాట. ఈ షేడ్ తీసుకుని దీనికి ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క కలర్ ఇచ్చేసుకున్నాను అనమాట. శారీలో గోల్డ్ బార్డర్ ఉంది కాబట్టి లీవ్స్కి వచ్చేసి గోల్డ్ కలర్ ఇచ్చేసాను. సో శారీకి ఈ బ్లౌజ్ అయితే సూపర్గా ఎలివేట్ అయింది అనమాట. ఫుల్ స్లీవ్ వర్క్ ఇచ్చేసాను. స్లీవ్ అయితే ఫుల్గా వర్క్ ఇచ్చేసాను. బ్యాక్ వచ్చేసి ఇలా డిజైన్ చేశాను అనమాట. వర్క్ అయితే భలే కనిపిస్తుంది కదా, ఫుల్ ఎంబోజ్డ్ ఫ్లవర్స్, ఎంత నీట్గా ఉందో. బాగుంది కదా. సో ఇంకొక శారీని ఎలా డిజైన్ చేసామంటే, ఇవి వచ్చి కస్టమర్వి మ్యారేజ్ శారీస్ అనమాట. అవి ఆ బ్లౌజెస్ ఖరాబ్ అయినాయి అని చెప్పి ఇప్పుడు మళ్ళా రీస్టైల్ చేయడానికి బ్లౌజెస్ అనేవి డిజైన్ చేసుకున్నాను అయితే. సో నేనైతే హెవీగా ఉంది కదా శారీ, అందుకని బ్లౌజ్ కూడా హెవీగానే డిజైన్ చేశాను. చూసారా, పాత శారీస్ కూడా కొత్త లుక్, ఎంత బాగుందో కదా. ఇది ఈ కలర్ ఉంది కదా, ఈ బ్లూ, ఈ ఏమంటారు ఈ కలర్ని, నాకు కూడా తెలీదు. ఈ కలర్ మంచిగా ఎలివేట్ అయ్యేలాగా ఓన్లీ ఫ్లవర్స్ మొత్తానికి ఆ కలరే ఇచ్చేసాను అనమాట. రామా బ్లూ, సో ఆ కలర్ ఇచ్చేసాను. బ్యాక్ వచ్చేసి పాట్ షేప్లో డిజైన్ చేశాను. పాట్ షేప్ డిజైన్ చేశాను. హ్యాండ్ వచ్చేసి ఇలా ఫుల్ స్లీవ్ ఇచ్చేసాను. గోల్డ్ కలర్ చూసారా ఎలా కనిపిస్తుంది. ఈ శారీకి న్యూ లుక్ అనేది మనం బ్లౌజ్ ద్వారా ఇచ్చేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇంకొక మ్యారేజ్ శారీ అనమాట, తందే శారీ అయితే. ఇది చాలా బరువు ఉన్నాయి శారీస్ అయితే. సో ఇదైతే ఇలా న్యూ లుక్ ఎలా ఉందండి, బాగుంది కదా. ఈ కలర్ పట్టు క్లాత్ తీసుకొని, ఎడ్జ్లో ఉంది కదా మంచు కలర్ పట్టు క్లాత్ తీసుకొని, ఇలా ఫ్లవర్స్, ఇక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి కదా, సో ఆ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకున్నాను అనమాట. ఫ్లవర్స్ చూసారా, ఆ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకుని ఇలా డిజైన్ చేసాను. కట్ వర్క్ చూసారా ఎంత నీట్గా వచ్చింది.